భలే కనిపెట్టారా మీ అమ్మని. అరే ఇక్కడ ఉండాలి, ఏమైంది? అమ్మా బుజ్జి, నువ్వు వాడుకోవాలి గాని మీ అమ్మ ఆడుచుకుంటుందే మాతో ఫుట్బాల్. స్టేషన్ మాస్టారు, ఆ అమ్మాయి కనపడిందా సార్? ఏమయ్యా, ఒక్క హీరోయిన్ పట్టుకోవడానికి నిర్మాతలు 3 చెరువులు నీళ్లు తాగుతున్నారంట. నువ్వు 3 అమ్మాయిని కలిపి చెప్పావు. అంత అందమైన అమ్మాయి ఎక్కడ దొరుకుద్దాయా? ఏంటో సార్, ఈ అమ్మాయిలంతా ఫస్ట్ లవ్ లవ్ అని పార్కులు ఎంత తిరుగుతారు, తర్వాత ఎంజాయ్ ఎంజాయ్ అని హోటల్ ఎంత తిరుగుతారు, తర్వాత కడుపు కడుపు అని హాస్పిటల్ ఎంత తిరుగుతారు, చివరికి కనేసి ఇలా రైల్వే స్టేషన్ ఎంత తిరుగుతారు. సార్, ఆ రోజే బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకొని తిరుగుంటే ఈ రోజు మన నుంచి తప్పించుకొని తిరిగే కర్మ ఉండేది కాదు కదండి. ఆహా, యూత్ పురాణం అంతా బాగా చెప్పావయ్యా. థ్యాంక్స్ సార్. సార్, దానికి కడుపు అని 5 నెలలు తెలిసి ఉంటదండి. అప్పుడు ఆపరేషన్ చేస్తే డాక్టర్ చస్తావని ఉంటాడు, అందుకే చచ్చినట్టు కనేసి ఇలా వదిలేసిందండి. ఈ అమ్మాయి సార్, నువ్వు పట్టుకోవాల్సిన ఇతని పేక కాదు, నీ కడుపు చేసినోడు పేక. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఈ పాపకి ఏ సంబంధం లేదు. ఈ పాపకు నీకే సంబంధం లేకపోతే నన్ను చూడగానే దొంగలాగా ఎందుకు పారిపోయావు? అసలు నువ్వు ఇలా దొంగచాటుగా ముసుకేసి కూర్చోవలసిన కర్మ ఏంటి? ప్లీజ్, నాది వేరే ప్రాబ్లం. ముందు నా మాట వినండి. ముందు మేము చెప్పేది వినవమ్మా. నువ్వు కడుపు చేయించుకోవడంలో తప్పు లేదు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తప్పు చేశావు. బాయ్ ఫ్రెండ్ తో తిరగడంలో తప్పు లేదు, బాయ్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకోవడంలో తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ దిద్దుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. నేను ఇలాంటి తప్పులు ఎన్నో దిద్దుకున్నాను. మీ కడుపు వచ్చిందా? ఎవరుగా నువ్వు చెప్పమ్మా, ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? హూ ఇస్ హి? టెల్ మీ. చెప్పమ్మా, చెప్పు. నిన్ను మోసం చేసిన అబ్బాయి ఎవరో చెప్పు. లేడు. మా ప్రయాణాన్ని ఆపుకునైనా హెల్ప్ చేస్తాం. ఓ మై గాడ్, మీ అందరికి పిచ్చి పట్టిందా ఏంటి? మేం బానే ఉన్నాం. ముందు మీ బాబుని మీరు తీసుకోండి. మేడం, మీకోసం వెతుకుతున్నానమ్మా. ఇందాక ఆటోలో మీ సెల్ ఫోన్ మర్చిపోయారు. థాంక్ గాడ్, సమయానికి వచ్చావు. నువ్వు చెప్పవయ్యా, నేను ఈ ఆటో ఎక్కినప్పుడు ఈ పాప నా చేతిలో ఉందా? లేదమ్మా, ఒక బ్యాగ్ ఈ సెల్ ఫోన్ మాత్రమే ఉన్నాయి. ఇదేంటి ట్విస్ట్? ఉంచుకో, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇందాకటి నుంచి ఓ రీల్ తిప్పారుగా, ఇప్పుడేం చెప్తారు? నాకు గూడ్స్ బండి వచ్చే టైం అయింది, జెండా ఓపాలి, వెళతా. నీ సంగతి సారీ, అంటే మీ ఫేస్ చూసినప్పుడు నాకు తెలుసు మీరు అలాంటి వారు కారని. ఏం మనిషివయ్యా, నీ మాటలు నమ్మి మేము కూడా ఈ పిల్లని అనుమానించాం. నాకు ట్రైన్ వచ్చే టైం అయింది. నువ్వు గూడ్స్ లో వెళ్తావా? ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకోపోతే బెంచ్ మీద వదిలేస్తాను. సరే తీసుకో. వదిలిపోయింది. పద పద, మన ఇద్దరం కలిసి పాప అమ్మ నాన్న ఎక్కడున్నారో వెతుకుదాం. పంచదార బొమ్మ బొమ్మ తర్వాత పాట రాదు. ఒరే శిష్య, ఏంటి ఉడతల గురుగారు? ఇదిగో చూడు, గురువు గారిని ఎప్పుడు ఇంటి పేరుతో పిలవకూడదా సుంటా. ఇంకొకసారి ఉడతా మెడతాన్నామంటే మడత పెట్టేస్తా, జాగ్రత్త. ఇదిగో, మనం సింహలగ్నంలో స్టేషన్ లో ఎంటర్ అయ్యాం. వ్యయంలో శని, అష్టమంలో కుజురు ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అడ్డమైన వాళ్ళు మనల్ని ఇరికిస్తారు. జాగ్రత్త. అలాగే పద. బుజ్జి, మీ అమ్మ ఇక్కడే. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, కత్తి. ఈ పాప కళలో ఓ కత్రినా కైఫ్, ఓ ఐశ్వర్యరాయ్ కనబడుతున్నారు. ఇది పెద్ద అయిన తర్వాత అటు హీరోల్ని ఇటు హీరోయిన్లని షేక్ చేసేస్తుంది. మీరు చెప్పరా? వీరు శ్రీ 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 మహారాజు జ్యోతిష్య బ్రహ్మ విజయేంద్ర శర్మ. వీరి కళ్ళు పడ్డాయి, రోషే గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈ సంటి దాని మీద కళ్ళు పడ్డాయి. ఈ పాప అదృష్టమే అదృష్టం. అయితే అదృష్టాన్ని మీరే అనుభవించండి సార్. అంటే ఈ పాపకు తండ్రివి నువ్వు కావా? ఆహా, ఇప్పటి నుంచి పాపకు డాడీ మీరే. నువ్వురా. ఓరి నీ అబ్బా, అంటే ఈ పాప కష్టం నీది కాదా, ఊళ్ళో వాళ్ళదా? వేవంలో శని, అష్టమంలో కుజుంటే లేనిపోయిన వారు తగులుతారని మీరే చెప్పారు కదండి. మీకు ఈ పాప తగిలింది. నిజంగా మీ జ్యోతిషం అదృష్ట గురు గారు. మొగం మీద కొట్టానంటే బత్తాయిలు నలుగుతాయి. ముందు దీన్ని వదిలించుకోవడానికి ఏ దిక్కుమాలిన అదృష్టవంతుడు దొరుకుతాడో చూడరా. తండ్రి స్తోత్రము, ప్రభువా స్తోత్రము. నా బ్రతుకు రైల్వే స్టేషన్ ఎందే తెల్లవారవలసి ఉన్నదో, లేక బొందలగడ్డ ఎందే తెల్లవారవలసి ఉన్నదో అంతయు నీ చేతలలో ఉన్నది.
ట్రైన్ మాత్రము సరి అయిన టైముకు వచ్చి నాకు మాత్రము బ్యాడ్ టైము లేకుండా చేయము తండ్రి. స్తోత్రము తండ్రి, ప్రభువా స్తోత్రము. సార్ మీ బ్రీఫ్ కేస్. ధన్యవాదములు శిశువా, ధన్యవాదములు. వందనములు వందనములు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా ప్రభు కుమారా? నా పేరు ప్రభుకుమార్ కాదు నాయన. మిమ్మల్ని దేవుని బిడ్డగా సంబోధించుచున్నాను శిశువా. ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా? ప్రభు ట్రైన్ కరెక్ట్ టైమునకు పంపుతున్నాడా లేదా అని చూసుకోకూడదు, ముందు మనం కరెక్ట్ టైంకి వచ్చామా లేదా అని చూసుకోవాలి. నీకు వందనము చేయుచున్నాను ప్రభు కుమారా. టెన్షన్ తో నా శిరస్సు బద్దలైపోతున్నది. సింహాద్రి ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా చెప్పుడి. దారిలో ఏ యాక్సిడెంట్ జరగకపోతే కరెక్ట్ టైంకి వస్తుంది నాయన. అంత మాట అనకు ప్రభు కుమారా, నీకు ఆశీస్సులు. ట్రైన్ రాకడా వాన పోకడా ఎవరు చెప్పలేము నాయన. ట్రైన్ గురించి నేనడుగగా రైలు గురించి చెప్పుపోతున్నాడు ప్రభు కుమారుడు. ఈతనని క్షమించుము తండ్రి, ఈతని యందే పాపమును లేదు. హాయి రే, అడవి పందికి ఎరుపు డ్రెస్ వేసి గంధపు బొట్టు పెట్టేట లుక్కేబెట్టి పిల్లని తీసుకో. వద్దు గురుగారు. ఏంటి? పాప అదృష్టం మీ సంఖలోనే ఉండనివ్వండి. అదృష్టం నన్ను కొట్టేనియకండి. నీ బొంద ఎవడో ఒకడు దొరుకుతాడులే. ప్రభు కుమారా, అయ్యా సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా? దొరికాడు. ముందు ఈ పిల్లని తీసుకో చెప్తా. తీసుకో, కింద పెట్టు, కింద పెట్టు. అది ఇక దీన్ని తీసుకో. నువ్వు ఉండవే ఎవరు నీ ఏడుపు ఒకటి. సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడే రాహు కుంభంలోంచి మకరంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావచ్చు, మనం పోవచ్చు. మరి ఈ బిడ్డ దేవుడి బిడ్డ. కీప్ ఇట్ విత్ యూ. పంచదార బొమ్మ బొమ్మ. ప్రభువా, నీవు పశువుల కాపరివి, నేనీ శిశువునకు కాపరినా? అసలే టెన్షన్ లో ఉన్న నాకు మరెందుకు ఎక్కువ టెన్షన్? ప్రభువా, ఈ బిడ్డకు నీవే రక్షకుడవై ఉన్నావు. నెమ్మది నెమ్మది. ప్రభు కుమారా, విశ్రాంతి విశ్రాంతి. అయ్యో, ఏడుక మేడుక ఏడుకు. నేను వచ్చాను కదా, వచ్చాను కదా, ఇది కదా. చిచ్చు నిమోని, కూచి కూచి. అక్కడున్నావా? ఇక్కడ వాళ్ళకు చూస్తుంటే మళ్ళీ పాపని నాకంటగట్టలా ఉన్నాడు. ఇది మనకు తప్పేటట్లేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళవలసిన ప్యాసింజర్ ఏమండి, ఈ పాప మన దగ్గర ఉన్నట్టు అనౌన్స్ చేసి వస్తానే, అందాక మీ దగ్గర ఉంచండి. ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈ పాపని తాకను కాక తాకను. ఏం చేస్తాం ఈ సిట్టి, మనమే పోదాం. ఏమండి, ఇప్పుడే కదా తాకనన్నావు, నీకేమన్నా లూజా? హెల్ప్ చేయాలా వద్దా? సరే ఇక్కడే ఉండు, అనౌన్స్ చేసి ఏ వస్తా. ఆగు, నేను వస్తాను. వామ్మో, నీకు నా మీద చాలా డౌట్ రా బాబోయ్. సరే దా. 1 minute. ఎక్స్క్యూజ్ మీ. వీడోడు పాత పెళ్లి కొడుకులో ఉన్నాడు. ఇందాక నేను బ్యాగ్ మర్చిపోతే మీరేగా తెచ్చిచ్చారు. ఈ రైల్వే స్టేషన్ లో ఒక మంచి మనిషిని చూసానంటే అది మీరే. కాస్త నా బ్యాగ్ చూస్తుంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీ బ్యాగ్ కూడా ఇచ్చేయండి. నా బ్యాగ్ నాకు బరువు కాదు కానీ నువ్వు రా. ప్రయాణికులకు విజ్ఞప్తి, రా. అపరిచితుల నుండి ఏ విధమైన తినుబండారాలను గాని పానీయాలను గాని తీసుకొనరాదు. మిమ్మల్ని మత్తులో ఉంచి మీ నగలు, డబ్బు, విలువైన వస్తువుల్ని దోచుకుంటారని రైల్వే పోలీసు శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పుడు అంకుల్ జారి పడతాడు చూడు. పడాడు పెడతాడు, పడాడు పెడతాడు, పడాడు పెడతాడు, పడాడు పెడతాడు. డార్లింగ్, ఈస్ట్ కోస్ట్ వెళ్ళి అరగంట అయింది, నువ్వు ఇంకా ముద్దే ఇవ్వలేదు. సింహాద్రి వచ్చాక రెండు కలిపిస్తానులే. అది ఎప్పుడు లేటే, నిన్ను ఇలా ఎదురుగా చూస్తూ నేను తట్టుకోగలను. ఆగు, ఏంటి సరసంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ అయిపోతున్నావు? కోరమండల్ ఎక్స్ప్రెస్ కాదే, రాజధాని. అది ఆగదు, నేను ఆగను. ప్లాట్ఫామ్ ఖాళీ అయ్యే వరకు రాజమండ్రి ప్యాసింజర్ లాగా అప్పుడప్పుడు ఆగుతూ ఉండు. నేను ఆగలేను. ఏంటి బయట లాగుతున్నావు? ఆ మూలశంక స్టేషన్ మాస్టర్ చూసారంటే ఏడుస్తాడు. ఇప్పుడు వాడి గురించి ఎందుకు? అయినా ముసలుడికి వయసు ఎక్కువ, విషయం తక్కువ, పైగా మూలశంక ఒకటి. వాడి మధ్యన పచ్చ జెండా ఊపుతూ నా వంక పచ్చిగా చూస్తున్నాడు. ఆ ముసలోడు అలా చూసాడా? సారీ, వాడి లైఫ్ కి ఎర్ర జెండా చూపించి ఏ బొకారా ఎక్స్ప్రెస్ కింద దోసేస్తాను, జెండా ఊపలేక సచ్చారు అనుకుంటారు. హ్యాపీగా ఉండొచ్చు. అమ్మ నా క్లర్క్, ఎంత కుట్ర పన్నెవరో నా మీద చెప్తా.
సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? తామరు నన్ను ఏ బొకారో ఎక్స్ప్రెస్ కిందకు దోషేస్తారని భయం వేసి బతిమాలదామని వచ్చాను. వీడికి ఎలా తెలుసు? నాకేం తెలుసు? రేయ్, నెల తక్కువ ఎదవ సరసాలు ఆడుకునేటప్పుడు మైక్ ఆన్ చేస్తుందో లేదో చూసుకోవచ్చు కదా. మైక్ ఆన్ చేస్తుందా? ఏంటి? నేను ఆపేనే. ఆపిందంట కదండి. నేనే ఆన్ చేశా. మీ రొమాన్స్ ఎఫ్ఎం లా వినిపించి ప్యాసింజర్లకు ఎంటర్టైన్మెంట్ చేద్దామని. ఓహో, రైల్వే అనౌన్స్మెంట్, ప్యాసింజర్లకు విజ్ఞప్తి. ఎల్లో చొక్కా బ్లూ నిక్కర్ వేసుకొని కర్లింగ్ హెయిర్ తో ఉన్న పాపని ఎవరో ప్లాట్ఫామ్ బెంచ్ మీద మర్చిపోయారు. ఎవరైతే పాపని వదిలేశారో వారు వెయిటింగ్ హాల్ దగ్గరికి వచ్చి తమ పాపని తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాము.